Hello everyone, welcome to Grapple Tech and welcome to this special video అన్నమాట. సో దిస్ ఇస్ ఈశ్వర్ నాగరాజ్ అండ్ ఈ వీడియోలో మనం ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాం అండ్ అదేంటో మీరు చూస్తారు. ఓకే, ఫస్ట్లీ సో మాడ్యూల్ 1 ఎవరెవరైతే కంప్లీట్ చేస్తారో మీకు అంతా కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మేమేదో 5 to 10 ఎపిసోడ్స్ కాదు అప్లోడ్ చేసింది. మాడ్యూల్ 1లో 30 ఎపిసోడ్స్ అప్లోడ్ చేసాం అండ్ చాలా మంది ఈ 30 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి కోడ్ రాసి కింద కమెంట్స్‌లో మాకు కంప్లీటెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీకంతా కూడా కంగ్రాచ్యులేషన్స్. అండ్ మీకు ఇప్పటికే ఒక ఐడియా అనేది వచ్చేసుంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్‌ని మెల్లమెల్లగా మీకు బిల్డ్ అవుతూ ఉంటుంది. సో బ్రిక్ బై బ్రిక్, బ్రిక్ బై బ్రిక్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇలానే మనం సో డీఎస్ఏ అనేటువంటి ఒక పెద్ద బిల్డింగ్ అయితే మనం బిల్డ్ చేసేద్దాం ఇన్ దిస్ కోర్స్. ఓకే. అండ్ ఇంకా మీరు గనుక మాడ్యూల్ 1 చెక్‌ఔట్ చేయకుండా ఉంటే మిగతా వాళ్ళు ప్లీజ్ మాడ్యూల్ 1ని కంప్లీట్ చేసేసేయండి. సో థట్ మీకు మాడ్యూల్ 2 ఇంకొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ గైస్ మాకైతే ఒక చిన్న ఒపీనియన్ కావాలి. ఏంటంటే మేమేదైతే ప్రీ రిక్విజిట్స్ వీడియో వదిలామో విచ్ ఇస్ పార్ట్ 1 మీకు అది గనక బెనిఫిట్ అయింది అని చెప్పి అనిపిస్తే లైక్ ఈ వే మీకు నచ్చితే లైక్ ప్రీ రిక్విజిట్స్ వీడియో వదిలి దాని మీద కొన్ని క్వెషన్స్ మేము డ్రాప్ చేయడం. సో ఇది గనక మీకు నచ్చితే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇది మాకు నచ్చలేదు ఈశ్వర్. సో మాకిలా వద్దు ప్రీ రిక్విజిట్స్ వీడియో వద్దు అంటే ఆపేద్దాం. నో ప్రాబ్లమ్. సో వేరే వేస్ ఏదైనా చూద్దాం. ఓకే. బట్ ప్రీ రిక్విజిట్స్ వీడియో నచ్చింది. సో ప్రతి మాడ్యూల్‌కి అలాంటి ఒక ప్రీ రిక్విజిట్స్ వీడియో కావాలి అంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నిజంగా అది మీకు హెల్ప్ అయిందా? సో నిజంగా మీరు దాని నుంచి ఏమైనా నేర్చుకున్నారా? అండ్ మేమిది కొత్తగా ట్రై చేస్తున్నాం. ఎప్పుడు ట్రై చేయలేదు. మేము చాలా ఆఫ్‌లైన్ బ్యాచెస్ కూడా తీసుకున్నాం. అండ్ ఆన్‌లైన్ పెయిడ్ బ్యాచెస్ కూడా మేము తీసుకుంటామనమాట. ఎక్కడ కూడా మేము ఇట్లా ప్రీ రిక్విజిట్స్ వీడియో వదలలేదు. ఇలా ప్రీ రిక్విజిట్స్ మేము డిస్కస్ చేయలేదు. సో దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైమ్ అనమాట. ఇది గనుక మీకు నచ్చితే సో మెన్షన్ చేయండి. సో దట్ వి కెన్ కంటిన్యూ ద సేమ్ వే ఫర్ ఫ్యూచర్ వీడియోస్ ఆల్సో. ఓకే. అండ్ ఓకే. సో అంతా బావుంది. ఏదో సర్ప్రైజ్ అని చెప్పేసి మనకి థంబ్‌నెయిల్‌లో కనిపించుంటుంది. వాట్ ఈస్ దట్ ఈశ్వర్ అంటే గైస్ సో మీకందరికీ కూడా సో ఎవరెవరైతే మాడ్యూల్ 1 కంప్లీట్ చేశారో వి విల్ బి ప్రొవైడింగ్ ఫ్రీ సర్టిఫికేట్. అండ్ ఫ్రీ సర్టిఫికేట్ ఏదంటే లైక్ ఏదో జస్ట్ నేమ్ ఒకటి యాడ్ చేసేసి మీకు ఇచ్చేసేది కాదు. సో ఒక వి ఆర్ రిజిస్టర్డ్ కంపెనీ. ఓకే. సో మా సైడ్ నుంచి ఒక క్రెడెన్షియల్ ఐడీతో ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేసాం. అండ్ దట్ టూ ఫర్ ఫ్రీ. అండ్ ఎలా తెచ్చుకోవాలి ఈశ్వర్ అంటే సింపుల్. సో మన వెబ్‌సైట్‌లోకెళ్ళి బూట్ క్యాంప్స్ ఓపెన్ చేసి కింద యూట్యూబ్ కోర్సెస్‌కి వెళ్ళి అక్కడ జావా బేస్డ్ చేసే కోర్స్ ఉంటుంది. అక్కడ జస్ట్ గెట్ సర్టిఫికేట్ అని క్లిక్ చేస్తే చాలు లింక్ ఉంటుంది. అది గనుక ఓపెన్ చేస్తే మీకు ఒక 10 క్వెషన్స్ క్విజ్ ఉంటుంది. అండ్ ఆ క్విజ్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ కూడా ఎక్కడో మేము బయట నుంచి తీసుకురాలేదు. మీరు ఇంతవరకు ఏదైతే నేర్చుకున్నారో ఈ కోర్స్‌లో వాటి మీదే ఉంటుంది. వాటికి జస్ట్ ఆన్సర్స్‌ని మీరు గనుక రాస్తే పర్ఫెక్ట్‌గా రాసేస్తే ఓకే. ఎవరెవరైతే క్విజ్‌ని అటెంప్ట్ చేస్తారో మీకంతా కూడా 3-4 డేస్‌లో మా టీమ్ అయితే సర్టిఫికేట్స్‌ని పంపించేస్తారు. ఓకే. సో మర్చిపోకుండా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు గ్రూప్‌లో అయితే మేము షేర్ చేస్తాం. ఓకే. సో మర్చిపోకుండా సర్టిఫికేట్ కావాలి. అండ్ ఈ సర్టిఫికేట్‌ని మీరు లింక్డ్ఇన్‌లో షేర్ చేసుకోవచ్చు. రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ఎ వాలిడ్ సర్టిఫికేట్. ఓకే. సో క్లియర్‌గా క్రెడెన్షియల్ ఐడీతో సహా వస్తుంది. దాన్ని మీరు ఎక్కడైనా మీరు ఒక అచీవ్‌మెంట్‌లో అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకే. సో బెటర్ ఇఫ్ యూ షేర్ ఇట్ ఆన్ లింక్డ్ఇన్. సో మీకైతే మంచి విజిబిలిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే. సో సర్టిఫికేట్ కావాలంటే మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి క్విజ్‌ని అటెంప్ట్ చేసేసేయండి. తర్వాత వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. మీకైతే సర్టిఫికేట్స్ అనేవి షేర్ చేసేస్తారు. ఓకే. వితిన్ 3-4 డేస్. సో అండ్ వన్ మోర్ థింగ్ గైస్. సర్టిఫికేట్ గురించి అర్థమైంది. దిస్ ఈస్ యువర్ సర్ప్రైజ్. డన్. ఓకే. వి హావ్ అబ్జర్వ్డ్ సంథింగ్. సో మా అబ్జర్వేషన్‌లో ఏం జరిగింది అంటే గైస్ వి గాట్ టు నో థట్ చాలా ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉంది. ఏంటి అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఎపిసోడ్ మీకు కనిపిస్తుంటుంది. దీనికున్నటువంటి వ్యూస్‌కి అండ్ లేటెస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దీనికున్నటువంటి వ్యూస్‌కి సంబంధమే లేదు. అంటే చాలా మంది ఒక ఎక్సైట్‌మెంట్‌తో స్టార్ట్ చేశారు. ఓకే. డీఎస్ఏ ప్లస్ జావా వచ్చింది. దాన్ని మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశారు. బట్, బట్ అది పోన్ ఏమైందంటే ఫిల్టర్ అయిపోయింది. చాలా తక్కువ మంది మిగిలారు. ఓకే. సో వ్యూస్ బట్టే మేము చెప్పేయొచ్చు సేయింగ్ థట్ సో చాలా మంది కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతున్నారు స్టిల్. మేమైతే మా సైడ్ నుంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ దానికి ఎగ్జాంపులే మేము 30 ఎపిసోడ్స్ అప్‌లోడ్ చేసాం వితిన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. లిటరల్లీ మీరు నమ్మరు. నేనైతే ఎన్ని వీడియోస్ నేను రీ రికార్డ్ చేశానో తెలుసా మీకు? లిటరల్లీ గైస్ చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటది చెప్తే. సో చాలా వీడియోస్ అయితే మేము రీ రికార్డ్ చేయాల్సొచ్చింది. స్టిల్
కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని చెప్పి ఒక్కొక్క డేకి 5 వీడియోస్ అప్‌లోడ్ చేశాం. ఈ డీఎస్‌ఏ గ్రైండ్ అయితే. ఓకే. సో, మా సైడ్ నుంచి మేమైతే ఎఫర్ట్స్ కంప్లీట్‌గా పెట్టాం. బట్ స్టిల్ మీ సైడ్ నుంచి కన్సిస్టెన్సీ ఇంకా యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ అన్నమాట. సో, ఇంకా చాలా మంది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అండ్ స్టిల్ దానికేమైనా చేయాలంటే చెప్పండి. వి ఆర్ రెడీ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే. సో, వీడియో ఫార్మాట్ ఏమైనా మార్చాలనా? ఇంకేమన్నా యాడ్ చేయాలనా? ఎనీథింగ్ గైస్. సజెషన్స్ ఇవ్వండి. అండ్ దాన్నైతే మేము ఫాలో అవుతాం. అండ్ మీరు నమ్మరు చెప్తే. సో, గ్రాపిల్ టెక్ ఆపరేషన్స్ అన్నీ గూడా నేను మా టీమ్‌కి ఇచ్చేసాను. అండ్ నేను కంప్లీట్‌గా ఈ జావా డీఎస్ఏ కోర్స్ మీద రిలై అయ్యాను. దీని మీదే వర్క్ చేస్తున్నాను. ఓకే. సో, మా గ్రాపిల్ టెక్ పెయిడ్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అది ఏది గూడా నేను డీల్ చేయకుండా మొత్తం మా టీమ్‌కైతే నేను చేశాననమాట. ఓకే. సో, అంత ఎఫర్ట్స్ పెడుతున్నాను. బట్ పెట్టే ఎఫర్ట్స్‌కి, వచ్చే వ్యూస్‌కి సంబంధం లేకుండా ఉంది. ఓకే. అండ్ చాలామంది చూస్తున్నారు. బట్ లైక్ చేయడానికి ఆలోచిస్తున్నారు. అండ్ కామెంట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. వై గైస్? సో 30 మినిట్స్, 40 మినిట్స్ వీడియో రికార్డ్ చేయాలంటే ఎంత ఎఫర్ట్ పడుతుందో తెలుసా? సో అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు రిటర్న్ మేము ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? జస్ట్ ఒక లైక్, ఒక కామెంట్. ఎందుకంటే మీకు అర్థమైందో లేదో మాకు డౌట్ ఉంటుంది కదా! ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి. ఓకే. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ గైస్. నచ్చితే, నేర్చుకుంటే, అర్థమైతే సో లైక్ చేసి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఓకే. అండ్ నౌ ద అనౌన్స్‌మెంట్. వాట్ ఈస్ దిస్ అనౌన్స్‌మెంట్ ఈశ్వర్ అంటే గైస్, సో మాడ్యూల్ 2 అనేది స్టార్ట్ అవబోతుంది. మాడ్యూల్ 2 ఈస్ గోయింగ్ టు బి రియల్లీ హ్యూజ్. చాలా చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ అన్నమాట. దీంట్లో మీకు మెథడ్స్ గాని, ఇన్‌పుట్, ఔట్‌పుట్, టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, అర్రే, సెర్చింగ్, సార్టింగ్ అండ్ సెర్చింగ్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్సెప్ట్స్ అయినటువంటి బైనరీ సెర్చ్. అండ్ ఈ బైనరీ సెర్చ్‌కి ఎందుకింత హైప్ ఇస్తున్నామంటే గైస్, 90% ఆఫ్ ద కంపెనీస్, 90% ఆఫ్ ద కోడింగ్ రౌండ్స్ కంపల్సరీ బైనరీ సెర్చ్ లేనటువంటి రౌండ్స్ ఉండదు. బైనరీ సెర్చ్‌ని కంపల్సరీ టచ్ చేస్తాడు. సో, అలాంటి ఒక కాన్సెప్ట్, అలాంటి ఒక టఫెస్ట్ కాన్సెప్ట్. ఈ బైనరీ సెర్చ్‌ని అర్థం చేసుకోవడం అనేది ఒక చాలా టఫ్. స్టిల్ వి ఆర్ రెడీ. సో, మా సైడ్ నుంచి మాకు కాన్ఫిడెన్స్ ఉంది. బైనరీ సెర్చ్‌ని గూడా మేము జస్ట్ ఒక పీస్ ఆఫ్ కేక్‌లా అయితే మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో, బైనరీ సెర్చ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్. అండ్ అలాంటి బైనరీ సెర్చ్‌ని మేము టచ్ చేసి, దాని మీద మేము విల్ బి సాల్వింగ్ టన్స్ ఆఫ్ క్వెషన్స్ అండ్ సాల్వ్ చేసిన క్వెషన్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్‌గా మీకు వీడియోస్ వచ్చేస్తాయి. విత్ టైమ్ కాంప్లెక్సిటీ, విత్ స్పేస్ కాంప్లెక్సిటీ, విత్ ఎవ్రీథింగ్. అండ్ నాట్ ఓన్లీ దట్ సార్టింగ్. సార్టింగ్‌లో ఏమేమి డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉన్నాయో అవన్నీ గూడా చూడబోతున్నాం మన మాడ్యూల్ 2లో. అండ్ స్టిల్ వి విల్ బి ఇంక్లూడింగ్ మోర్ కాన్సెప్ట్స్ ఆల్సో. మాడ్యూల్ 2 ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాడ్యూల్ ఇన్ దిస్ ఎంటైర్ డీఎస్ఏ కోర్స్ అన్నమాట. ఓకే. సో, మాడ్యూల్ 2 గనుక కంప్లీట్ అయింది అంటే నువ్వు డీఎస్ఏలో ఒక చాలా పెద్ద స్టెప్ ఎక్కేసినావు ఇంకా. ఓకే. సో, బైనరీ సెర్చ్ నేర్చుకున్నావంటే యూ ఆర్ డన్. సో, మిగతా కాన్సెప్ట్స్ అంతా ఆప్షనల్ అని చెప్పనుకో. దిస్ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్. అటని చెప్పి అవి వదిలేయాలని గాదు. అవి గూడా ఇంపార్టెంటే. బట్ బైనరీ సెర్చ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ అలాంటి బైనరీ సెర్చ్‌ని మనం మాడ్యూల్ 2లో టచ్ చేయబోతున్నాం. అండ్ దాన్ని ఏకి పారేయబోతున్నాం. ఓకే. సో, థాట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మీ సైడ్ నుంచి కూడా కొంచెం ఎఫర్ట్ కావాలి గైస్. డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఐ నో మీకు కూడా చాలా ఉంటుంది. కాలేజెస్‌లో వర్క్స్ ఉంటుంది. కాలేజ్ కరిక్యులమ్ ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. సీజీపీఏ ఈస్ నాట్ థట్ మచ్ ఇంపార్టెంట్. మినిమమ్ సీజీపీఏ మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు ఎవడు సీజీపీఏ చూసే ఓపిక లేదు. మినిమమ్ ఉంటే చాలు అని చెప్పి తీసుకుంటున్నారు. స్కిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ డీఎస్ఏ సరిపోతుందా ఈశ్వర్ అంటే సరిపోదు. జావా సరిపోతుందా అంటే ఈశ్వర్ సరిపోదు. ఫుల్ స్టాక్ సరిపోతుందా ఈశ్వర్ అంటే ఇంకా నేర్చుకో. ఫుల్ స్టాక్ నేర్చుకో, డీఎస్ఏ నేర్చుకో, డెవాప్స్ నేర్చుకో. ఇన్ని నేర్చుకుంటే కానీ ఈ ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ జాబ్ మార్కెట్‌లో నువ్వు ఔట్‌స్టాండ్ అవ్వలేవు. వేరే క్యాండిడేట్స్ నుంచి నువ్వు యూనిక్‌గా ఉండలేవు. టన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సాల్వ్ చేయాలి. డీఎస్ఏ ఒకటే సరిపోదు. జావా ఒకటే సరిపోదు. డీఎస్ఏతో నువ్వు ఫేస్ టు ఫేస్ రౌండ్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ అదర్ స్కిల్స్? మొత్తం డీఎస్ఏనే ఉంటుందంటే నువ్వు టెక్నికల్ రౌండ్స్ డీఎస్ఏ కాకుండా వేరే అడుగుతారు. అప్పుడేం చేస్తావు? ఓకే. సో, డీఎస్ఏతో పాటు మిగతా స్కిల్స్ కూడా కావాలి. అండ్ దాని మీద కూడా ఒక సెపరేట్ వీడియో చేద్దాం. ఓకే. అండ్ సో, ఐ థింక్ బైనరీ సెర్చ్ హైప్ అయితే మీకు అర్థమైందనుకుంటా. వై బైనరీ సెర్చ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని చెప్పి. అండ్ అలాంటి ఒక కాన్సెప్ట్‌ని విల్ బి టచింగ్ ఇన్ మాడ్యూల్ 2. అండ్ ఇంకొక చిన్న క్వెషన్. డీఎస్ఏ గ్రైండ్ అవసరమా? అండ్ ఈ క్వెషన్ ఎందుకు అడగాలి అంటే సింపుల్. మేము డీఎస్ఏ గ్రైండ్‌ని మేము రికార్డ్ చేసి అప్‌లోడ్ చేసే ముందు మేము మా టీమ్‌తో డిస్కస్ చేసుకున్నప్పుడు మేమేమనుకున్నామంటే, సీ ఇంతవరకు డీఎస్ఏ గ్రైండ్ లాంటిది అంటే ఇంత హ్యూజ్ లెవెల్‌లో ఎవరు చేయలేదు. మనం చేద్దాం. సో దట్ రీచ్ ఇంకొంచెం పెరుగుతుందని చెప్పి అనుకున్నాం. బట్ రియాలిటీ చూస్తే డీఎస్ఏ గ్రైండ్ వీడియోస్‌కి అసలు వ్యూసే లేవు. ఓకే. సో, ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా?
అంటే ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నామో దాని మీద ఇన్ని క్వెషన్స్ మేము ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నాం గదా! అండ్ వాట్ వాస్ అవర్ ఇంటెన్షన్ వాస్ సీ మరి టన్స్ ఆఫ్ క్వెషన్స్ మనం ప్రాక్టీస్ చేసి చూపిస్తే మీకు గూడా అర్థమవుతుంది. మీకు కూడా ప్రాక్టీస్ అయినట్టుంటుంది. అదే టాపిక్ చెప్పి మీరు ప్రాక్టీస్ చేసుకున్న క్వెషన్స్ ఇచ్చేస్తే 1, 2 చెప్పి మిగతావి కంపల్సరీ చేయరు ఎవరు. ఓకే. ఎవరో ఒకరు ఇద్దరు చేస్తారు అంతే తప్ప మిగతా వాళ్ళు చెయ్యరు. అది మేము చాలా మందితో చూసాం. మేము చాలా మంది స్టూడెంట్స్‌ని మేము ట్రైన్ చేసాం. ఓకే. సో, ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. ఒక కాన్సెప్ట్ ఇచ్చి మిగతా క్వెషన్స్ మీరు సాల్వ్ చేయండి అంటే ఎవ్వరు చేయరు. అంత ఎఫర్ట్ ఎవరు పెట్టలేరు. ఓకే. మర్చిపోవచ్చు. వాటర్ ఇట్ ఈస్ సిట్యుయేషన్స్ ఉంటాయి. ఓకే. అండ్ డీఎస్‌ఏ గ్రైండ్ ఇలాంటి ఒక డీఎస్‌ఏ గ్రైండ్ అనేది అవసరమా ప్రతి మాడ్యూల్‌కి అని చెప్పి మెన్షన్ చేయండి. అవసరం అయితేనే కంటిన్యూ చేస్తాం లేకపోతే ఆపేస్తాం. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే లెంతీ వీడియోస్ వదులుతున్నాం గైస్. 30 మినిట్స్, 40 మినిట్స్, 1 అవర్, 1 ½ అవర్ ఇట్లా వీడియోస్ వస్తుంది. చాలా మందికేమైనా ఇబ్బందేమైనా అనిపిచ్చొచ్చు. ఇంతింత పెద్ద వీడియో మేము చూడాలా ఈశ్వర్ అంటే? చెప్పండి. అది ప్రాబ్లమ్ అయితే కూడా మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ మేము దాన్ని షార్ట్ అండ్ క్రిస్ప్‌గా అయితే మేము టీచ్ చేసి మీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాం. సో లెంతీ వీడియోస్ వద్దు అంటే వద్దు. మీకు ఎలా కావాలో అలా అయితే కోర్స్‌ని మనం ప్లాన్ చేద్దాం. ఓకే. సో లెంతీ వీడియోస్ పర్లేదు ఈశ్వర్. మాకు ఆ ఓపికుంది. మాకు ప్రతి కాన్సెప్ట్ డీప్‌గా మేము నేర్చుకోవాలనుకుంటున్నాం అని గనక ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ మేము లెంతీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం. ఓకే. సో ప్రీ రిక్విజిట్స్ వీడియో కూడా కావాలన్నా, డీఎస్సీ గ్రైండ్ కూడా కావాలన్నా వీటన్నిటి కూడా ఆన్సర్స్ అయితే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఎందుకంటే దిస్ ఈస్ ఎ కమ్యూనిటీ డ్రివెన్ కోర్స్ గైస్. కమ్యూనిటీ కోసం మేము క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఒపీనియన్స్, డెసిషన్స్ అన్నీ కూడా కమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు చెప్పే ఆన్సర్సే మేము కంటిన్యూ చేసేటటువంటి కోర్స్. ఓకే. అండ్ ఇంకొక చిన్న విషయం. సో మాడ్యూల్ 1 ఇప్పుడే కదా అయింది ఈశ్వర్. వెంటనే మాడ్యూల్ 2నా అంటే మీకేమైనా రెస్ట్ కావాలనా? ఒక 1 ఆర్ 2 డేస్ రెస్ట్ ఆర్ ఒక వీక్ ఏమైనా రెస్ట్ ఇమ్మంటారా? నో ఇష్యూస్. లేదు ఈశ్వర్ మాకు వెంటనే కావాలి కన్సిస్టెంట్‌గా ఉండాలని. సో మాకు ఈ రోజే వీడియో కావాలి. మాకు రేపే వీడియోలు కావాలంటే నో ప్రాబ్లమ్. కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. రెస్ట్ కావాలనా? వద్దా? వద్దు అంటే వెంటనే కావాలనా? ఇది మీ వీటికి ఆన్సర్స్ చెప్పండి. ఏదైనా మాకు ప్రాబ్లమ్ లేదు. రెస్ట్ కావాలంటే రెస్ట్ ఇస్తాం. ఒక వీక్ గ్యాప్ ఇమ్మంటే గ్యాప్ ఇస్తాం. అండ్ ఇమ్మీడియేట్‌గా అప్‌లోడ్ చేయమంటే కూడా మేము స్టార్ట్ చేసేస్తాం. సో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ అస్. సో ఈ వీడియో కింద మీరందరూ వీటికైతే క్వెషన్స్‌కి సమాధానం ఇవ్వండి. ఓకే. సో డీఎస్సీ గ్రాండ్ కావాలనా వద్దా? ప్రీ రిక్విజిట్స్ వీడియో కావాలనా వద్దా? లెంతీ వీడియోస్ కావాలనా వద్దా? అండ్ కోర్స్ మాడ్యూల్ 2ని ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేద్దామా వద్దా? ఓకే. సో వీటికైతే ఆన్సర్స్ చెప్పండి. మాక్సిమం మోడ్స్ దేనికొస్తుందో అది మేము ఫాలో అవుతాం. అండ్ టైమింగ్ వచ్చేసి రోజు 7కే ఉంటుంది. 7కంతా మా వీడియోస్ అనేది అప్‌లోడ్ అయిపోతుంది. అండ్ ఒకటా, రెండా, మూడా అనేది మేము చెప్పలేం. సో డిపెండ్స్ ఆన్ ద కాన్సెప్ట్ అన్నమాట. సో కాన్సెప్ట్ బట్టి సమ్‌టైమ్స్ విల్ బి అప్‌లోడింగ్ మోర్ థాన్ 2 ఆర్ 3 ఎపిసోడ్స్ ఆల్సో. ఓకే. అండ్ ఈ వీడియోకైతే కొంచెం లైక్ చేయండి. ఓకే. కొంచెం మోటివేషన్ మేమేం ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. కొంచెం మోటివేషన్ లైక్ లైక్, కమెంట్, షేర్, యువర్ విష్. డూ ఎనీథింగ్ గైస్. బట్ we want to get motivated అంతే. ఓకే. సో that's it for this video guys. సో మాడ్యూల్ 2 is going to be very huge. సో మాడ్యూల్ 2 ఇమ్మీడియేట్‌గా అందరూ స్టార్ట్ చేయాలి. అండ్ కన్సిస్టెంట్‌గా ఉండాలి. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అంటే కుదరదు. సో మీకంత టైం గూడా లేదు. సో ప్లేస్‌మెంట్స్ దగ్గరొచ్చేస్తాంది. ఎక్కువ టైం లేదు. త్వరగా ఈ కోర్స్‌ని కంప్లీట్ చేయాలి. త్వరగా మీరందరూ డీఎస్ఏ నేర్చుకోవాలి అంటే ప్లీజ్ కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ప్లీజ్. ఓకే. సో that's it for this video guys and thanks for watching. Bye.